నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఉన్నాం, విలాసాగర్ గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ చల్ల శ్రీనివాస్ దాదాపుగా 2 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళి వలసకు వెళ్ళి అంటే బ్రతకడం కోసం అక్కడికి వెళ్ళి చనిపోయిన దృశ్యం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అయితే ఇక్కడ ప్రభుత్వం తరఫున 5 లక్షల ఎక్స్గ్రేషియా వీళ్ళకి అందిందని మనకు సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి ఒకసారి వీళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎట్లా చనిపోయినాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఏం పేరమ్మా? నేను పట్టుకుంటాను, మాట్లాడు. మాధురమ్మ. మీ కొడుకేనా చనిపోయింది? నా కొడుకు. ఏం పేరు? శీను. ఎన్ని సంవత్సరాలు దుబాయ్ పోటీ? దుబాయ్ పోటీ మంచిగా సంవత్సరాలు, 7 సంవత్సరాలు సంధి వేయండి. 7-8 సంవత్సరాలేనా? ఎట్లా జరిగింది మరి అక్కడ? ఎట్లా చనిపోయింది? ఈ ఎట్లా జరిగింది తెలియదు సారు. ఇక అది ఆటోటాక్ వచ్చింది, చనిపోయిందని చెప్పింది అక్కడ వాళ్ళు. ఎందరు కొడుకులు నీకు? 4 కొడుకులు. ఈయన ఎన్న ఆయన? పెద్ద ఆయన, అందరికన్నా పెద్ద ఆయన. 4 కొడుకులు అయితే 2 చనిపోయింది, 2 ఉన్నారు. పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు. నడిపల్లి 2 చనిపోయింది. అంటే ఇద్దరు దుబాయ్ చనిపోయారా లేకపోతే సిరిసిల్ల కాడ చనిపోయింది? యాక్సిడెంట్ అయి చనిపోయింది 2 అనుభవాలు సిరిసిల్ల కాడ. ఇప్పుడు ప్రభుత్వం తరఫున డబ్బులు వచ్చినాయి. ఏమైనా భూమి జాగా ఉందా మరి? ఏమి లేదు సార్, బాగా ఒక ఇల్లేనా ఇది? ఒకటి ఇదే ఉన్నది, ఏమి లేదు. అమ్మ నీ భర్తనా? ఎందరు కొడుకులు బిడ్డలు? 2 బిడ్డలు. 2 బిడ్డలు పెళ్లిళ్ళు అయినాయి. అప్పు చేసిండు, పేయండు, బతుకుతామని కష్టం చేసుకొస్తా అని పేయండు. పేయనాక అక్కడనే అటాక్ వచ్చింది, చనిపోయాడు. ఏదో గవర్నమెంట్ ఆ భగవంతుడు నాకు సహాయకరం అందింది గవర్నమెంట్ నుంచి. రేవంత్ రెడ్డి అన్న ఈ కడుపు చల్లకుండా నాకైతే ఇంత ఆధారం చేసిరు. భీమిరెడ్డి అన్న నీకు 100 దండాలు, నాకు అందినాయి డబ్బులు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న నాకు వచ్చినాయి డబ్బులు. ఏదో నా పిల్లలకు నాకు జీవన ఆధారం. అంటే అంతకుముందు ఏమన్నా అప్పులు చేసినవి ఉన్నాయా? ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, పట్టండి అప్పులు ఉన్నాయి. ఇల్లు సుతమన్నారు, వాడినట్టు వాడిరు. ఇక డబ్బులు రావాలి, మాకేం లేదు. పెళ్లి చేసుకుంటా, పిల్లలు చదువుకున్నా, పెళ్లి చేసుకున్నా, అంతే. మేము సంపాదించిందంటూ ఏం లేదు, పుట్ట పోసుకున్నాం, పిల్లలు చదువుకున్నా, అంతే. అప్పులు కట్టేటివి ఉన్నాయి. ఈ అప్పుల బాధ భరించలేకనే మాకు నరకం అనుభవించిన నేను. ఏదో సహాయకరం వల్ల మాకు ఈ డబ్బులు అందినాయి. ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. రైట్. ఇక్కడ ఈ విలాసాలకు సంబంధించి సర్పంచ్ గారు కనకయ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మీడియా మిత్రులకు, అదేవిధంగా గ్రామస్తులకు. మరి చాలా సల్లా శ్రీనివాసు చాలా గరీబ్ కుటుంబం. గతంలో అమ్మాయిలు పనిచేసి కూలీనాలు చేసి 10 సంవత్సరాలు లోకల్ పని చేసుకొని 10 సంవత్సరాల నుండి బయట దేశం పోయి పిల్లలను చదువుకొని చేస్తామని పోతే అనుకునే కాలకర్మ వల్ల కర్మగాలి అటాటాక్తో చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు గప్పుడే కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ గతం నుంచే ఈ గల్పు బాధితులు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో గవర్నమెంట్ దృష్టికి గత ప్రభుత్వాన్ని కూడా విన్నమించుకొని పోరాటాలు చేసిన కూడా పాదయాత్ర కూడా చేసింది నేను చూసినా. కాబట్టి ఆ పాదయాత్ర అనేది ఆ గవర్నమెంట్ దృష్టికి పోతే ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను ఆదుకుంటా, అక్కడ ఏమన్నా జరిగితే 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. ఆ సీను ఒక 2 నెలల ముందు చనిపోవడం జరిగింది. అప్పుడే చనిపోయాక మేము కూడా ఎంబడబడి మరి మాతోటి నేను కూడా ఒకప్పుడు అమలు పని కూడా చేసిన అన్నట్టు నాతోటి గరీబ్ వ్యక్తి చేయండి అని చెప్పి నేను సర్పంచ్గా బాధ్యత వాదించి మరి మేడిపల్లి సత్తమన్న గారికి లెటర్ పెట్టి, అదేవిధంగా ఆదిశీనన్న విప్పు గారికి లెటర్ పెట్టి, ముఖ్యమంత్రి దృష్టికి ఆదిశీనన్న గారు విప్పుగా పక్కన ఉంటారు కాబట్టి మరి మంత్రి పొన్నం ప్రభాకరన్న, శ్రీధర్బాబు అందరు సహాయ సహకారాలతోటి గవర్నమెంట్ బాధ్యత తీసుకొని అప్పుడే ఆయన చనిపోయినాక నెలకే ఇది పైలు అందక రాకపోవడం జరిగింది. మరి మళ్ళీ సంవత్సరం గడిచినప్పటికైనా మమ్మల్ని ఎన్నో 100 సార్లు అడిగితే కూడా అత్తాయి అని చెప్పడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ ఖాతాలేసినందుకు ఈ గరీబిడ్డ మా విలాసారు గ్రామస్తుడు శ్రీనివాసు, సల్లా శ్రీనివాసు, మున్నూరు కాపు బిడ్డ. అదేవిధంగా గతంలో తాతల ముత్తాతల నాడు ఎంతో గింత ఉండే మరి పెద్ద కుటుంబమై 4 అన్నదమ్ములై సాధక బాధకాలు చేసుకుంటా 1 ఎకరం 1.5 ఎకరం ఉంటే తండ్రి అప్పుడే పోయింది. అది ఇక అప్పటి నుండి కూలీనాలు చేసి
అక్కడిక్కడ బతుకుంటేనే చేరిరు తప్ప రెక్కల కష్టం మీద బతికిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చేత్తేనే పొట్ట, ఆరోగ్యం బాగలేకపోతే పొట్ట లేదు. వాస్తవంగా అటువంటి కుటుంబానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆదుకున్నందుకు, గల్పు బాధితులు ఒక రాష్ట్ర లెవెల్లో కూడా ఈ రకంగా ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి గారి పాలక వర్గానికి అందరికీ పేరు పేరున నేను కూడా కాంగ్రెస్ పార్టీ విలాసార్ గ్రామస్తుగా సర్పంచ్గా, అదేవిధంగా ఎట్లాంటి ఇటువంటి వాళ్ళకి ఆదుకుంటే ఎలావేళ వాళ్ళ బాధ అంటే ఇప్పుడు ఆ తల్లి నా బిడ్డల కొరకు సాదుకోవడానికి ఎలా బాధపడ్డదో ఈ రోజు ఈ గూడు గుడిసి ఇస్తామంటే కూడా బాకీ కొట్టదని పరిస్థితికి వచ్చి అల్లాడిపోతుంటే ఈ రోజు 5 లక్షలు ఖాతాలేసి ఆదుకున్న ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మరి ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున ఇటువంటి వాళ్ళకి ఆదుకుంటే ఎప్పటికైనా మనం ఒక గుర్తింపు ఉంటుందని కోరుకుంటూ మేము కూడా కొంత తిరిగి ప్రయత్నం చేయడం జరిగింది. నా బాధ కూడా వాళ్ళకు కొంత కష్టపడడం, అందులో మీరు కూడా గల్పు బాధితులు, అదేవిధంగా ఇప్పుడు మీడియా మిత్రులు కూడా ఇది అందరికి అందిస్తేనే పోరాటం అనేది కనబడుతుంది. వచ్చిన ఫలితాలు కూడా గవర్నమెంట్ కూడా మెచ్చుకుంటే మనకు బాగుంటుందని కోరుకుంటూ, గతంలో కాకుండా ఈసారి మరి బీదలకు చిన్న బీదలకైతే ముఖ్యమంత్రి గారు బస్సు బాని ఇది కానీ అది కానీ కారుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి వెళ్ళవేళ ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాలని, ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇటువంటి లేని వాళ్ళకి మాకు ఇల్లు కూడా లేదు, రేట్ల షెడ్ ఉంది, ఇల్లు కూడా ఇస్తే వేసుకుందామనే ఆలోచన కూడా వేసుకున్నంత స్తోమత లేదు. సొంతంగా వేపిస్తే బాగుంటుందని ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తే సహాయ సహకారాలు అంతే అని రేకుల షెడ్డే ఉంది. ఆ మామూలు రేకుల కింద పడుతుంది కాబట్టి ఒకటి ముఖ్యమంత్రి గారి దృష్టికోవడానికి, మేడిపల్లి సత్యవన దృష్టికోవడానికి మొన్న అది ఏదైతే బేస్మెంట్ కట్టిన వాళ్ళకి ఇచ్చేది ఉన్నది కాబట్టి నాకు తెలిసిన విధంగా ఇది కూడా స్లాబ్ లెవెల్ అయింది. దీని మీద ఇంత బిల్ వేసేటట్టు దీనికి మళ్ళా తోడుపడి ఆ 3 లక్షలు 4 లక్షలు బేస్మెంట్ నుంచి ఇచ్చే పరిస్థితి ఉన్నది గవర్నమెంట్. ఇది అట్టి గోడల మీద రేకులు వేసుకున్నట్టు అదే బేస్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారు మరి మా మేడిపల్లి సత్యవన గారి దృష్టికి తీసుకుపోయి, సీనన్న గారి దృష్టికి తీసుకుపోయి, మంత్రి మొన్నబాగరన్న దృష్టికి తీసుకుపోయి ఈ కప్పు కూడా స్లాబ్ వేస్తే కొంత సహకరించినట్టు అవుతుందని కోరుకుంటూ, ఇది ఇప్పుడు ముందటున్న సమస్య నేను ఒక గ్రామస్తుగా సర్పంచ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇచ్చిన పైసలతోటి అప్పులు ఎంతో కొంత ఉన్నాయి. బాధలు వేసుకుని అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా కొంత సహకరించారు, ఇంకా కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఈ బేస్మెంట్ లెవెల్ ఇల్లు వచ్చడానికి గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సత్యమన్న ఇల్లు ఇప్పించాలని సత్యమన్న గారికి పేరు పేరును కృతజ్ఞతలు జరుపుకుంటూ, సొప్పదండి కాన్స్టిట్యూన్సీలో భాగంగా మొన్న మేడిపల్లి సత్యమన్న గారు గల్పులో 4 మృతి చెందితే ఎంబడి పోయి బయట తిరిగి శబాలు ఇంటికి వచ్చే వరకు పంపించే వరకు ఎంబడుండి చేసినటువంటి మేడిపల్లి సత్యమన్న గారు మామూలుగా ఎవరో ఏదో చెప్తారు కానీ వాస్తవంగా సొప్పదండి కాన్స్టిట్యూన్సీలో భాగంగా వాళ్ళ కుటుంబాలకు మాటిచ్చి ఇంటికి పోయి ఓదార్చి మళ్ళీ గల్పు దాకా పోయి 2-3 రోజులలో నేను తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చినటువంటి మాట మరి గల్పు దాకా పోయి ఆ శబాలని పంపే వరకు ఉండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మంత్రులతో మాట్లాడి సహాయ సహకారాలు చేసినటువంటి మేడిపల్లి సత్యమన్న మరి చాలా ధన్యవాదాలు అన్న. ఇలాంటి పనులు చేయాలి, భవిష్యత్తు చూడాలి, భవిష్యత్తు బాటలో నడవాలని కోరుకుంటా. మరి ఇలా గవర్నమెంట్ను బాగుండాలంటే ప్రతి కాడ చేస్తే మేము చూసినాం, చాలా అద్భుతంగా అనిపించింది. సత్యమన్న గారు మీకు వేల దండాలు మా ద్వారా, మా విలాసార్ గ్రామం ద్వారా కూడా ఈ అబ్బాయికి ఇప్పించినటువంటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మొన్న నలుగురు చేసినటువంటి సేవ ఎల్లవేళ మనం ఎప్పటికైనా మీతో మేము మాతో మీరు అన్నట్టు ఈ సేవలో సత్యమన్న గారు సెలవు తీసుకొని 4 రోజులు మరి తిరిగి వాళ్ళకు సహకరించినటువంటి సత్యమన్న గారికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. రైట్, ఇక్కడ చావన్పల్లి కమలాకర్ గారు ఓమన్ అధ్యక్షుడు, ఒకసారి ఈయనవంత సాయంగా ఎంతో కృషి చేసిండు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న జయన్నరే పాలసీ అందరికీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ మంద భీమిరెడ్డి ఎన్ఆర్ఐ పాలసీ అధ్యక్షుడు గారు, తర్వాత మేడిపల్లి సత్తన్న ఆధ్వర్యంలో కూడా నేను మస్కట్లో ఉంటాను. అయితే ఎన్ని డెడ్ బాడీలు పంపిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఎయిర్పోర్ట్కు, ఎన్నో డైలీ 2-3 డెడ్ బాడీలు వస్తున్నాయి. ఎన్ఆర్ఐ పాలసీ కావాలని చెప్పని ఎంతో మేము జీడబ్ల్యూఎస్సీ వ్యవస్థాపకులు దొనికని కృష్ణన్న ద్వారా మేము ఎంతో పోరాటం అన్ని దేశాల్లో పోరాటం చేస్తున్నాం. పోయినసారి గత ప్రభుత్వం 11 సంవత్సరాలు మమ్మలను అది బాగా ప్రాబ్లం పెట్టింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాకు
ప్రతి ఒక్క గల్ఫ్లో చనిపోయినటువంటి మృతదేహానికి ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారు. దానివల్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్కి పార్టీ ఉన్నప్పుడు ఏమీ ఇవ్వలేదు. ఈ మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే ఈ స్కీము రేవంత్ రెడ్డి సర్కారే కరెక్ట్. మేము వచ్చినాక 100 రోజుల్లో మేము ఎన్ఆర్ఐ పాలసీ పాస్ చేస్తాం, ప్రతి ఒక్కరికి మేము ఆదుకుంటాం, 5 లక్షలు ఇస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. అదే ప్రకారం జరుగుతుంది. కానీ ఒకటి, ఎన్ఆర్ఐ పాలసీ వల్ల మాకు వచ్చే లాభాలు ఏంటి అంటే, మాకు ప్రతి ఒక్క గల్ఫ్లో చనిపోయినట్టు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక చట్టబద్ధంగా 5 లక్షలతో పాటు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేటట్టు ఒక చట్టబద్ధంగా రూపకల్పన చేసి మాకు ఒక ఆమోదం కలిపితే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరు కూడా బయట తిరగరు, చెయ్యరు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు వస్తాయి. అదే ఉద్దేశంతో మాకు ఎన్ఆర్ఐ పాలసీ కావాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంత కూడా ఇంకా చొరవ తీసుకోలేదు, కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పని పెద్దలు చెప్తూనే ఉన్నారు. మేము చూస్తూనే ఉన్నాం మీడియా ద్వారా, మీ ద్వారా. వీళ్ళ విషయంలో ఏమైనా మేము వీళ్ళ విషయంలో మేము తిరిగినాం. మేము అక్కడ నుంచి గల్ఫ్ డెడ్ బాడీని పంపించాం. గల్ఫ్ నుండి ఇక్కడికి వచ్చినాక రిసీవ్ చేసుకున్నారు. ఆల్రెడీ నేను చుట్టు మీద వచ్చిన కాబట్టి పైసా రాలేదని చెప్పండి మంద భీమిరెడ్డి ద్వారా మేము అడిగి తెలుసుకొని ఈ వివరాలు మొత్తం పేపర్లన్నీ సరఫరా చేసి దాని ద్వారా ఎంక్వైరీ చేస్తేనే ఈ డబ్బులు మొత్తం ఎక్కడ ఉన్నాయో స్టాప్ అయిన పైసలు ఇప్పుడు ఇప్పించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మంద భీమిరెడ్డికి చాలా కృతజ్ఞతలు. అండ్ ఈయన నాకు చాలా మేలు చేసిండు. ఈ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది ఆయన ద్వారానే. నేను రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మొత్తానికి ఎన్ఆర్ఐ పాలసీ కావాలని చెప్పని నేను ఈ డెడ్ బాడీ ద్వారా మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను వేడుకుంటున్నా. ఎన్ఆర్ఐ పాలసీ విడుదల చేస్తే మాత్రం ప్రతి ఒక్క గల్ఫ్ వాళ్లకు ఆపద ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడిపల్లి సత్యన్న గారికి, ఎమ్మెల్యే సాబ్ గారికి నా తరపు నుంచి ఉమాన అధ్యక్షునిగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీరు దుబాయ్ వచ్చారు, ఎంతో రిస్క్ తీసుకొని మీ ద్వారా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అట్లా వచ్చి 4 రోజులు ఉండి డెడ్ బాడీని దగ్గరుండి పోస్ట్ మార్టం కార్డు ఉండి కూడా మీరు పెట్టబెట్టి పంపించే ప్రయత్నం చేశారు. మీరు చాలా తిరిగారు, మేము చూసిన మీడియా ద్వారా. మీకు మరీ కృతజ్ఞతలు. నేను ఒక ఉమాన అధ్యక్షుని ద్వారా మీకు ప్రత్యేకించి నేను కృతజ్ఞతలు చెప్తున్నా. దొనికేని కృష్ణ మీ పక్కనే ఉన్నారు, అందరు కలిసి గుండెల్లి నరసింహన్న కూడా మీ పక్కనే ఉన్నారు. దగ్గరుండి మీరు డెడ్ బాడీని 4 డెడ్ బాడీని ఇంత తొందర 3 రోజులనే 4 రోజులనే మీరు తిరిగి ఇండియాకి పంపించడం అనేది చాలా గ్రేట్ అన్నది. అది ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు, మీరు చేసారు, అంత రిస్క్ తీసుకున్నారు. మీకు ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ అందరికీ నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక్కటి మాకు సాయం చేయండి. ఎన్ఆర్ఐ పాలసీ వచ్చేటట్టు మీ ద్వారానే మాకు కావాలని చెప్పని ప్రత్యేకించి మా గల్ఫ్ దేశాల అందరి ద్వారా నేను మీకు వేడుకుంటున్నా. థ్యాంక్ యూ సత్యమన్న. రైట్, ఇది ఇలాంటి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఒకసారి ఇటు చూడు బ్రదర్. అయితే ఇందిరమ్మ ఇల్లు కోసం గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని చొరవ తీసుకొని ఇదే కదా చొరవ తీసుకొని వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. ఇలా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళకు ఇప్పటికీ అప్పులు ఉన్నాయట. దుబాయ్ పోవడానికి అప్పులు చేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే ప్రయత్నం చేయాలని మేడిపల్లి సత్యం గారు మన ఛానల్ ద్వారా వేడుకుంటా ఉన్నాం. ఇలా కుటుంబ సభ్యులు కూడా వేడుకుంటూ ఉన్నారు. 2 బిడ్డలు కాబట్టి ఇలా ఉన్న పరిస్థితుల్లో అప్పులు చేసుకొని మరీ దుబాయ్ పంపించి అప్పులు తీర్పడం కోసం నానా అవస్థలు పడ్డ నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇలా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వీళ్ళ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తారని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా.